హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎస్ఎంసి కాన్సెప్ట్స్ ద్వారా ఎక్కడ ఎంట్రీస్ దొరికాయో మనం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు ఒక ఎంట్రీ వచ్చింది ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్ ఎంట్రీ. 1:10 అప్రాక్సిమేట్లీ ఆ ట్రేడ్ అంతవరకు క్యాచ్ చేశాను. తర్వాత ఇంకా ట్రైల్ చేస్తే ఇంకా ఎక్కువ వద్దును. కాకపోతే ఏంటంటే నాకు ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఏంటంటే పెద్దగా నాకు ఇక్కడ పెద్దగా ఇండికేషన్స్ లేవు. అందుకే నేను పెద్దగా ట్రేడ్ చేయలేకపోయాను అనమాట. అది నమ్మలేకపోయాను, ఎక్కువసేపు ట్రస్ట్ చేయలేకపోయాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ద్వారా అది ట్రేడ్ చేసిన టార్గెట్ అదే ట్రేడ్ చేసాను తప్ప అంటే పూర్తిగా హార్ట్ఫుల్గా అయితే ట్రేడ్ చేయలేదు అనమాట. అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఏంటంటే చాలా లైట్గా ఉంటాయి మా టార్గెట్స్, వాటి ఎక్కువసేపు హోల్డ్ చేయనమాట నేను యాక్చువల్లీ. ఓకే, ఆ ఎంట్రీ ఏంటి అలాగనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఇంకో నోటీస్ చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎప్పుడు చాలా పాత 2 to 3 వీడియోస్లో గురించి చెప్తున్నాను కూడా. ఏంటంటే నేను క్లాసెస్ కూడా చెప్తూ ఉంటాను. ఎస్ఎంసి కాన్సెప్ట్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ మీద క్లాసెస్ చెప్తూ ఉంటాను. ఒకవేళ మీకు క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు నా నెంబర్ ఇస్తాను. దానికి వాట్సాప్ ఆర్ కాల్ చేస్తే మీకు క్లాసెస్లో ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. త్వరగా క్లాసెస్ ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే త్వరగా ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ఆపర్చునిటీ. మీకు మార్కెట్ మీద చాలా మంచి అవగాహన, మీకు మీ ట్రేడింగ్ స్టైల్ డిఫరెన్స్ చాలా మారుతుంది ఫ్రెండ్స్. ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, క్లాస్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈరోజు ఎంట్రీ ఏది ఎక్కడ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నిన్న ఏంటంటే నాకు నిన్న లాస్ట్ మీరు అంటే చాలామంది అడుగుతున్నారు, స్టార్టింగ్ ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు చూసి వెళ్ళిపోతున్నారు. ఏ రోజు ఆ రోజు చెప్పేస్తున్నాడు అంతే, తర్వాత ఏముంది ఎంట్రీస్ కాబట్టి మీరు లాస్ట్ వరకు చూస్తే నెక్స్ట్ రోజు ఏం జరుగుతుందని కూడా మీకు చెప్తున్నాను అనమాట. అంటే ఒక లాస్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ రోజు ఎక్కడ మనం ఏ స్టాప్ లాస్ అవ్వచ్చు, ఎలా ఎక్కడి వరకు స్టాప్ లాస్ అవ్వచ్చు ఏంటి అనేది కూడా మీకు చెప్తున్నాను. కానీ ఎవరు అది చూడట్లేదు. కొంచెం చూడండి, లాస్ట్ వరకు చూస్తే కూడా నెక్స్ట్ రోజు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తున్నాను. అప్పుడు మీకు ఒక అర్థం అవుతుంది అనమాట. ఓకేనా? నేను మీకు చెప్పాను, నేను మీ క్లాస్లో ఏం చెప్పానంటే నాకు పెద్దగా ఏంటంటే మనకి నిన్న చాలా ఫేక్ మూవ్స్ జరిగిపోయాయి కదా. నాకు నిన్న కన్ఫ్యూజ్డ్గా ఉండడం వల్ల నేను కూడా పెద్దగా అనుకోలేకపోయాను. అంటే ఒక పర్టికులర్ ఏరియా దగ్గర ఆర్డర్ బ్లాక్ తీసుకోవచ్చు ఏంటనేది నాకు నిన్న అర్థం కాలేదు. కాకపోతే నేను ఒకటి చెప్పాను నేను ఈ ఏరియాలో ఒక స్టాప్ లాస్ అవ్వడానికి రెడీగా ఉంటాను 1 మినిట్ టైం ఫ్రేమ్లో. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఈ ఏరియాలో ఫ్లాట్గా ఓపెన్ అయితే అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. సడన్గా చూసుకుంటే మార్కెట్ ఆ ఏరియాలో ఫ్లాట్గా ఓపెన్ అయింది. కాకపోతే 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఉన్న అన్మిటిగేట్ ఆర్డర్ బ్లాక్ని మార్కెట్ స్టార్టింగ్ టచ్ చేయలేదు. అదేంటో 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళి మీకు చూపిస్తాను. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మళ్ళీ ఒక లోన్ క్రియేట్ చేసింది. లోన్ క్రియేట్ చేసి ఇక్కడ ఒక ఫేక్ మూవ్ ఇచ్చిందన్నమాట. జనరల్గా ఏంటంటే ఇక్కడ సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ అంటుకుంటా అంటే నార్మల్గా ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటారు కదా. ఆ సపోర్ట్ని టచ్ చేసిన తర్వాత చాలా ర్యాపిడ్ మూవ్మెంట్ ఇచ్చిందన్నమాట. ర్యాపిడ్ మూవ్మెంట్ ఇచ్చింది అండ్ దట్ టు సెన్స్ ఇక్కడ ఏంటంటే ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది. జనాలు ఏంటనుకుంటారంటే ఇంకేంటంటే సిఈస్ కొనడానికి ట్రై చేస్తుంటారు అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇది ఉందా, ఈ బ్రేక్ అయినంత వరకు మనం అప్పుడే తీసుకోకూడదు. ఇది బ్రేక్ అయితే అప్పుడు మనం ఏమైనా అప్పుడు ఆలోచించాలన్నమాట. అంటే మార్కెట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది, అప్పుడు ఆలోచించాలి. కాకపోతే అది బ్రేక్ అవ్వకుండా ఏంటంటే మీకు అసలు అక్కడ ఒక స్మాల్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ కాన్సెప్ట్ నేను ఏదైతే క్లాస్లో టీచ్ చేస్తానో అది ఈరోజు ట్రిగ్గర్ అయింది అనమాట. అంటే అది ఈరోజు జరిగింది. అది మీకు చెప్తాను పర్లేదు. అంటే ఒకవేళ మీరు క్లాసెస్లో లేకపోయినా మీకు చెప్తాను. తర్వాత మీకు నచ్చింది అనుకోండి, తర్వాత మీరు ఇష్టపడి క్లాస్లో జాయిన్ అవ్వమని అవ్వచ్చు కదా. ఓకే, అది ఎలాగా ఏంటనేది చెప్తాను. ఓకేనా? ఈ విధంగా ఈ గ్రీన్ క్యాండిల్ కలగానే చాలామంది ట్రాప్ అయిపోయారు అనమాట. నేను ఇక్కడ ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నాను. ఆ 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నామో చూపిస్తాను మీకు చూడండి. ఓకే, మార్కెట్ చెప్పాను కదా మీకు ఈ ఏరియాలో రేపు నేను నా క్లాస్లో చెప్పానమాట. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ ఏరియాలోకి వస్తే ఇగోండి, ఈ ఏరియాలో వస్తే నేను 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ బట్టి నేను ఎంట్రీ తీసుకుంటానని చెప్పేసి నేను చెప్పాను అనమాట. ఎంత స్టాప్ లాస్ అయితే ఇవ్వలేం కదా. యాక్చువల్ చెప్పాలంటే ఈ స్టాప్ లాస్ అయితే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఎంత 84 పాయింట్స్ అయితే వస్తుంది. అంత స్టాప్ లాస్ అవ్వలేం కదా. ఓకే, ఎల్లుండొచ్చు, ఇన్ని పాయింట్స్ ఎల్లుండొచ్చు, డౌన్కి వెళ్ళుండొచ్చు. మళ్ళీ ఏంటంటే మళ్ళీ రివర్స్ అయినప్పుడు మొత్తం డీకే అయిపోతుంది కదా. మళ్ళీ రివర్స్ వచ్చినప్పుడు ఓకే మన స్టాప్ లాస్ హిట్ అవ్వకపోయినా ఇంత రివర్స్ ఇలా ర్యాపిడ్ మూవ్మెంట్ వచ్చినప్పుడు మొత్తం డీకే అయిపోతుంది, మన నెగిటివ్లో కనిపిస్తుంది. చాలా ఫియర్ఫుల్గా ఉంటుంది అనమాట. కానీ అంత స్టాప్ లాస్ అవ్వలేము. మనం ఏంటంటే నేనైతే అనుకున్నాను ఈ ఏరియా టచ్ అయితే బాగుంది. ఇది అన్లిమిటెడ్ ఆర్డర్ బ్లాక్ అనమాట. ఇది అన్లిమిటెడ్ ఆర్డర్ బ్లాక్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఆ ఏరియా టచ్ అయితే బాగుంది అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. మార్కెట్ అక్కడ టచ్ అవ్వకుండా స్టార్టింగ్ ఓపెనింగ్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అవ్వడం కిందకి వెళ్ళిపోయింది అనమాట. బా అనుకున్నాను అంటే మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తుందిలే, ఇంకో లోవర్ హై క్రియేట్ చేస్తే
ఇంకో లోవర్ హై క్రియేట్ చేస్తే వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. అంటే అక్కడ కాదు, ఇలా అనుకున్నాను అనమాట. అనుకున్న తర్వాత అనుకున్నట్టే బ్యాక్ వచ్చింది. సో వెళ్తుంది అంటే నేను అనుకున్నాను ఇంకో లో హై క్రియేట్ చేస్తుందేమో అనుకున్నాను అనమాట. తీరా చూస్తే అలా కాదు. ఇక్కడ ఏదైతే హై ఉంది, ఇక్కడ ఈ హై ఉంది కదా, ఈరోజు డే హై దగ్గర చాలా పెద్ద గ్రీన్ క్యాండిల్ వెళ్ళినట్టే వెళ్ళి ఏదైతే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, నేను ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకున్నాను అనమాట. ఈ పాయింట్స్ ఈ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసిన వెంటనే ఈ ఆర్డర్ బ్లాక్ని జెన్యున్గా నమ్మచ్చా నమ్మకూడదని చెప్పడానికి ఇది మాట. మన ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసింది. మన ఇంకోటి ఏంటంటే చాలా ర్యాపిడ్గా క్యాండిల్ మూవ్ అయింది. ఇక్కడ చూసారా, గ్రీన్ క్యాండిల్ అనేది చాలా ర్యాపిడ్గా మూవ్ అయినట్టు ఇది కూడా గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్గా క్లోజ్ అయింది అనమాట. ఇది చూసారా, ఇదంతా లిక్విడిటీ. యాక్చువల్గా ఇవ్వండి, ఇక్కడ ఎంట్రీ అవ్వకపోయినా ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు అనమాట. ఇక్కడ కూడా నేను ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను, ఇంకా కొన్ని క్వాంటిటీస్ యాడ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మార్కెట్ ఈ ఏరియాస్లోకి రాలేదన్నమాట. ఈ స్టాప్ లాస్ ఏదైతే ఈ క్యాండిల్ విక్ ఉందో అది స్టాప్ లాస్కి ఇచ్చి ఎంట్రీ అవుదాం అనుకున్నాను. కాకపోతే మార్కెట్ ఆ ఏరియాస్ రాలేదు. సో ఏదైతే ఇక్కడ ఉందో ఆ కొన్ని క్వాంటిటీస్తోనే అది క్యారీ చేశాను అనమాట. ఇక్కడ వరకే క్యారీ చేశాను. ఎక్కువ టార్గెట్ నేను ట్రేడ్ చేయలేదు, ఎందుకంటే దీనికి ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది లేదు. ఏంటంటే నిన్న జరిగిన దానికి ఈ హైకి ఇది జెన్యున్గా లేదు, ఈ లో జెన్యున్గా లేదు అనమాట. అందుకే నేను తీసుకోకూడదు అనుకున్నాను. కాకపోతే ఇంటర్నల్ స్ట్రక్చర్ ట్రేడ్ చేశాను అనమాట. ఇంటర్నల్ స్ట్రక్చర్లో ట్రేడ్ చేశాను నేను. ఓకే, ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏంటనేది క్లాసెస్లోనే చెప్తాను అనమాట, ఇక్కడ చెప్పలేను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సంథింగ్ ఎంత 29 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చాను. 29 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చాను. అండ్ రిస్క్ ఎంతవరకు క్యారీ చేశాను, ఎక్కువ క్యారీ చేయలేదులేండి. ఇక్కడ వరకు టార్గెట్ హోల్డ్ చేశాను. ఇక్కడ వరకే ఈ ఏరియా 1:8 అలా వచ్చినట్టుంది. ఓకే, 1 క్యారీ చేసుకుంటుంటే మళ్ళీ ఎక్కువ వస్తుంది. కాకపోతే ఇదంతా ఇంతవరకు క్యారీ చేయలేదు. అదంతా నేను చెప్పను కూడా ఎంతవరకు చేస్తుంటే మేము చెప్పచ్చు సింపుల్గా. నాకు ఏంటంటే 1:11 వచ్చిందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఊరించవచ్చు. కాకపోతే ఏంటంటే నేను అంతవరకు ఉండలేదు. నేను ఎంతవరకు ఉన్నాను అంతవరకు జెన్యున్గా చెప్పుకుంటాను. ఓకే, 1:7 వచ్చింది. 1:7 వచ్చింది. తర్వాత ఇంకో ఎంట్రీ కూడా తీసుకుందాం అనుకున్నాను. అంటే వాళ్ళు ఇంకో పుల్ బ్యాక్ ఏదైనా జరుగుతుంది అనుకుంటే అసలు ఎక్కడ మనకి ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ చెప్పాను కదా, ఈ ఎంట్రీ అర్థమైంది కదా. ఈ ఎంట్రీ ఏం లేదు, ఏదైతే ఇక్కడ హై ఉందో ఈ హైని బ్రేక్ చేసి మళ్ళీ మన ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. మన 15 minutes టైం ఫ్రేమ్ చూసుకుంటే క్లియర్గా 15 minutes అయినా ఏ మినిట్ టైం ఫ్రేమ్ చూసుకున్నా చాలా ర్యాపిడ్గా ఇస్తుంది అనమాట. అంటే ఈ హైని బ్రేక్ చేయకుండాను ఆ సింగిల్ క్యాండిల్లోనే మొత్తం అంతా జరిగిపోయింది అనమాట. వీటిని నమ్మచ్చు అనమాట. లిక్విడిటీ క్యాండిల్స్ అంటారు అనమాట వీటిని నమ్మచ్చు. యాక్చువల్ చెప్పాలంటే ఇది స్టాప్ లాస్కి ఇచ్చి ఈ పాయింట్ స్టాప్ లాస్ ఇచ్చి ఒకవేళ మళ్ళీ మార్కెట్ ఏరియాకి టచ్ అయింది అనుకోండి ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కూడా ఎంట్రీ అవుతుందేమో చూసాను, కాకపోతే ఇది రాలేదు ఎంట్రీ. సో ఇక్కడ ఏదైతే ఎంట్రీ చేసుకున్నాను, ట్రిగర్ చేసుకున్నాను అదే ఉంచాను. ఇంక అంతకుమించి క్వాంటిటీ యాడ్ చేయలేదు. ఇక్కడ వరకు ట్రై చేశాను. సో ఎలాగా హయ్యర్ హైస్ ఫామ్ అయ్యి ఇది ఒకలో ఇది ఏదైతే హై ఉందో దానికి స్వీప్ చేసి ఆ హై ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యింది అనమాట. ఆ హై ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయింది. సో ఈ లో కూడా ఇది కాదు. అప్పుడు ఆ హై షిఫ్ట్ అయింది అనమాట. హై షిఫ్ట్ అయింది. సో ఈ లోన్ క్రాస్ చేసింది. ఇది ఒక బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఇక్కడ పుల్ బ్యాక్ జరిగింది. పుల్ బ్యాక్ జరిగిన తర్వాత ఇండ్యూస్మెంట్ అనేది ఎక్కడ మనకు జరగలేదు. ఇక్కడ లో ఫామ్ అయింది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇండ్యూస్మెంట్ అనేది జరగలేదు. ఎక్కడ కూడా చూసుకుంటే ఏంటంటే పుల్ బ్యాక్స్ ఫామ్ అయ్యాయి కానీ పుల్ బ్యాక్స్ని ఎక్కడ క్రాస్ చేయలేదు. మనకి ఎక్కడ జరిగిందంటే సరాసరి అక్కడి నుండి ఏదైతే మనం తీసుకున్నామో ఇదంతా ఒక సింగిల్ స్ట్రైట్ లైన్ అంతే. మీరు అనుకుని ఉండొచ్చు మధ్యలో బోల్డ్ లోవర్లో స్లోవర్ హై ఫామ్ అయ్యాయి కదా అనుకుంటే అదంతా కాదు. అంటిల్ అండ్ అన్లెస్ పుల్ బ్యాక్ని క్రాస్ చేసి ఇండ్యూస్మెంట్ అయితేనే. పుల్ బ్యాక్ అంటే ఏంటి, ఇదిగోండి ఇదొక లైన్ కదా, ఇక్కడ ఇది పుల్ బ్యాక్స్ అన్నమాట. ఇది పుల్ బ్యాక్, ఇదో పుల్ బ్యాక్. ఓకే, ఇదంతా కన్సాలిడేషన్ జోన్. ఈ కన్సాలిడేషన్ జోన్ పోనీ ఈ ఏంటంటే ఇది క్రాస్ చేసిన ఒక అర్థం ఉంటుంది. ఇలా క్రాస్ చేస్తుంది అనుకోండి, ఇది లో కింద ఫిక్స్ అవుతుంది, ఇది హై కింద ఫిక్స్ అవుతుంది. కాకపోతే ఇంకా అప్పటికి క్రాస్ చేయలేదు. ఓకే, ఎక్కడ క్రాస్ చేసింది, ఇక్కడ ఈ లో ఇక్కడ ఉందా, ఇక్కడ పుల్ బ్యాక్ ఉంది కదా, ఈ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది అనమాట.
చెప్తాను. ఓకే, ఇక్కడ ఇది ఇది ఈ పుల్ బ్యాక్ ఉంది కదా, ఈ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది మనకి ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఇక్కడ ఎక్కడో ఉన్నది. ఇదిగోండి, ఒకవేళ పొరపాటున రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ ఏరియాలో ఓపెన్ అయితే ఇది స్టాప్ లాస్ కింద ఇవ్వచ్చు, మీకు చెప్పాను కదా. లేదనుకుంటే అంత ఎక్కువైపోతుంది అనుకోండి, ఇది స్టాప్ లాస్ ఇవ్వచ్చు. లేదు అంతవరకు వెళ్తుందంటే నాకు కూడా నమ్మకం లేదు అంతవరకు వెళ్తుందని చెప్పేసి. రేపు మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవచ్చు అనుకుంటే, అంటే నేను ఇంకో ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను ఈరోజు, కాకపోతే ఎక్కడ పుల్ బ్యాక్ అనేది జరగలేదు, ఇంకో పుల్ బ్యాక్ జరిగి ఇంకో లోవర్లో క్రియేట్ అవ్వలేదు. మార్కెట్ అప్పటికి టైం అయిపోయింది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఓకే, రేపు నేను ఎక్కడ తీసుకుందాం అనుకుంటున్నానంటే ఎంట్రీ చూస్తాను. ఇక్కడ పుల్ బ్యాక్ జరిగింది కదా, ఇది లో కింద కన్ఫర్మ్ అయింది, ఇది లో కింద కన్ఫర్మ్ అయింది. ఈ లో కింద కన్ఫర్మ్ అయిన తర్వాత యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక హై కింద కన్ఫర్మ్ అవుతుంది అనుకున్నాను. కాకపోతే ఓకే, ఈ లోన్ క్రాస్ చేసింది, ఈ లోన్ క్రాస్ చేసింది, సారీ, ఈ లోన్ క్రాస్ చేసింది. కాకపోతే ఏంటంటే ఈ సైడ్లో ఎక్కడ పుల్ బ్యాక్ అనేది లేదు మనకి. ఒకవేళ ఇది ఇలా ఉంది కదా, ఇది ఇలా పుల్ బ్యాక్ అయింది కదా, ఇంకోటి ఇదిగోండి, ఈ ఈ మార్కెట్ ఇది ఇక్కడ ఉంది కదా, ఈ ట్రెండ్ ఇది ఇలా కింద క్లోజ్ అయ్యి ఇది ఇలా మళ్ళీ క్రాస్ చేస్తుంటే ఈ పుల్ బ్యాక్ని క్రాస్ చేస్తుంది. సో ఇది లోవర్ హై కింద ఫిక్స్ అవుతుంది, లోవర్లో కింద ఫిక్స్ అవుతుంది. మనం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ రేపు ఒకేలా కాకపోతే అది క్రాస్ చేయలేదు కదా. రేపు ఒకవేళ మార్కెట్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా అప్పుడు ఏమవుతుంది, ఈ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ స్ట్రక్చర్, లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కింద ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఇది ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఇది ఒక ఎంట్రీ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మనం 54 పాయింట్ అంట్లే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకోండి, అలా కాకుండా ఈ లో క్రియేట్ చేయకుండాను, అంటే ఈ లో క్రియేట్ చేయకుండాను ఇలా వచ్చి ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు, ఎందుకంటే పుల్ బ్యాక్ అనేది జరగలేదు. అప్పుడు ఇక్కడ తీసుకోకూడదు. ఎప్పుడు చెప్పాను మీకు, ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందకు వచ్చినా, లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ ఏరియా దాటినా, అంటే ఈ లోన్ బ్రేక్ చేస్తే అప్పుడు ఇది పుల్ బ్యాక్ అవుతుంది. ఆ పుల్ బ్యాక్ని క్రాస్ చేస్తే ఇండ్యూస్మెంట్ అవుతుంది. ఇండ్యూస్మెంట్ అయితే ఇక్కడ మనం ఆర్డర్ బ్లాక్ తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, గ్యాప్ అప్ అది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఇక్కడ తీసుకోకూడదు. అప్పుడు నెక్స్ట్ ఎక్కడ తీసుకోవచ్చు అంటే, ఒక మంచి ఏరియా ఉన్నది, నేనైతే అక్కడైతే చాలా జెన్యున్గా ట్రస్ట్ చేస్తాను. ఓకే, ఇది పోయినా పోవచ్చు, ఓకే, ఇది అనుకుంటాను. ఇక్కడ ఏరియా ఉంది చూడండి, నేను అనుకుంటున్నాను ఈ ఏరియాస్కి వస్తుందేమో మార్కెట్ అనుకుంటున్నాను. ఇక్కడ లిక్విడిటీ చాలా ఉందన్నమాట. ఇక్కడ ఇది లిక్విడిటీ ఏరియా చాలా ఉంది. మార్కెట్ ఈ ఏరియాకి వచ్చి కొంచెం స్టాప్ లాస్లు తిని మళ్ళీ కిందకి ట్రావెల్ చేస్తుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎలా ఉంటుంది ఏంటి ఎంట్రీ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఎలా ఉంటుంది ఎంట్రీ అంటే, ఇక్కడ ఇది ఉంది కదా, ఈక్వల్ హైస్ ఉన్నాయి కదా, ఈ ఈక్వల్ హైస్ మార్కెట్ ఒకేలా. ఓకే, ఇది నేను చెప్పాను కదా, ఫ్లాట్గా ఓపెన్ అవ్వకుండాను, అంటే ఈ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇలా పైకి వచ్చిందంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోలేం. ఈ ఎంట్రీ తీసుకోకపోతే ఇంకో హై ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇది క్రాస్ చేస్తుంది కదా, ఈ క్రాస్ చేసిన తర్వాత ఈ లైన్ మార్కెట్లోని ఇక్కడ ఒక అదేంటే అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది. ఇదిగోండి, ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఇది టచ్ చేసిన అదే విధంగా అన్మిటెడ్ ఆర్డర్ ఫ్లో ఇన్ ద సెన్స్, ఇంకోటి ఏంటంటే 45 మినిట్స్ టైం ఫ్రేమ్లోని అదొక ఎన్గల్ఫింగ్ జోన్. ఆ ఎన్గల్ఫింగ్ జోన్ టచ్ చేసి మార్కెట్ ఒకేలా, ఓకే, టచ్ చేసి ఇక్కడ ఉన్న లిక్విడిటీ పూల్స్ అంతా టచ్ చేసి సేమ్ ఇదే టైప్, ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ మార్నింగ్ ఈ టైప్ ఆఫ్ ఎంట్రీ. అదే ఇక్కడ ఏంటంటే క్యాండిల్ పైకి వెళ్ళినట్టే వెళ్ళి కిందకి ఇలా క్లోజ్ అవుతుందే, అది ఏదైతే క్యాండిల్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరగాలి. మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగి క్యాండిల్ కింద క్లోజ్ అయితే, అంటే సింగిల్ క్యాండిల్లో పైకి వెళ్ళి మళ్ళీ సింగిల్ క్యాండిల్లో క్లోజ్ అయింది అనుకోండి, అక్కడ ఏదైతే విక్ ఉంటుందో ఆ విక్కి ఏదైతే విక్ ఉంటుందో ఏదైతే ఆ విక్ ఉంటుందో ఆ విక్ని స్టాప్ లాస్ కింద ఇచ్చి అక్కడ ఈ ఏరియాలోని సేమ్ ఇందాక చెప్పాను కదా, స్టార్టింగ్ ఇందాక క్లాస్లోని ఆ విక్ని స్టాప్ లాస్ కింద ఇచ్చి, ఓకే, స్టాప్ లాస్ ఇచ్చి ఫస్ట్ టార్గెట్ అయితే ఎక్కడి వరకు తీసుకుంటాం. ఇది ఫస్ట్ టార్గెట్.
ట్రయల్ చేయొచ్చు, ఇంకా ట్రయల్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఎలాగో ఇదేంటంటారు ఈ లోన్ కూడా బ్రేక్ చేస్తుంది కాబట్టి మనం డౌన్ ట్రెండ్లో ట్రేడ్ చేసుకోవచ్చు. రేపైతే డౌన్ ట్రెండే మ్యాక్సిమం ట్రెండ్స్ ట్రేడ్స్ తీసుకుంటాను. ఓకే, అలా అన్నాను కదా అని చెప్పేసి ట్రేడ్స్ తీసేసుకోవడం కాదు. చూడండి మార్కెట్ నేను ఇలా తీసుకున్నా సరే మీకు ఒక చెప్పాను అనమాట. అంటే ఇప్పుడు కంటిన్యూస్ లేని మార్కెట్లో ఒక కల్పితం గీసనమాట. రేపు అలాగే జరిగిపోతుందంటే నా చేతిలో ఉండదు కదా. నేను ఒక పాసిబిలిటీస్ చెప్పానమాట. అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి ఓకే ఇతను చెప్తున్న జెన్యూన్తో కాదో ఒకసారి చూడండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎలా ఉంటుంది. మీకు ఏవైనా కాన్సెప్ట్స్ అర్థం కాకపోయినా, ఏవైనా లేకపోతే ఎంట్రీస్ అర్థం కాకపోయినా ఇప్పుడు చెప్పిన వీడియోలోని మీరు నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు చెప్పాను కదా, క్లాసెస్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను నా నెంబర్ ఇస్తాను. దానికి వాట్సాప్ కాల్ చేస్తే నేను నా కాంటాక్ట్ అయితే నేను మీకు చెప్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా టెక్నికల్ అనాలిసిస్ అండ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏమైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇది షేర్ చేస్తే ఆ వీడియో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. ఓకే, అర్థం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.